हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలను తింటే ఏమవుతుందో తెలుసా? డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నిర్వహణలో ఆహారం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలను తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే వేరుశనగలను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేరుశనగలను తగిన మోతాదులో తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉండి గుండెకు మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలను తినడం అనేది మంచి ఆహార ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగలను వేగించి తీసుకోవచ్చు లేదా నానబెట్టి తీసుకోవచ్చు. వీటిలో ఎన్నో పోషకాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేరుశనగలలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఇన్సులిన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్సులిన్ రక్తంలో మరియు శరీర కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. ఆ కారణంగా తీసుకున్న ఆహారం శక్తిగా మారుతుంది. డయాబెటీస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వేరుశనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటే ఆహారం నెమ్మదిగా మరియు స్థిరంగా చక్కెరలుగా మారుతుంది. దాంతో రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా ఉంటుంది. వేరుశనగల్లో అసంతృప్త కొవ్వు మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ఇన్సులిన్ను నియంత్రించడంలో శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచటానికి సహాయపడతాయి. అయితే మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. వేరుశనగలు డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి కదా, రోజులో ఎంత మోతాదులో తీసుకోవాలి అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం రోజుకి 42 గ్రాములు అంటే దాదాపుగా 16 లేదా 17 వేరుశనగ గింజలను తింటే సరిపోతుంది. చాలామంది గుప్పెడు గింజలు తింటే మంచిదని అంటూ ఉంటారు. అలా ఎక్కువగా తినకూడదు. ఏదైనా మితంగా తింటేనే మనకు కావలసిన పోషకాలు అంది ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే శరీర తత్వాన్ని బట్టి రోజులో ఎంత మోతాదులో తినాలో న్యూట్రిషన్ కనుక్కుని కూడా తినవచ్చు. చూసారుగా, వేరుశనగ గింజలు చాలా తక్కువ ఖర్చులో మనకి సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిని మనం రెగ్యులర్గా తీసుకుని డయాబెటిస్ నియంత్రణలో సహాయపడే విధంగా చేసుకోవచ్చు. రోజుకి ఇప్పుడు చెప్పిన మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. వేరుశనగలు కూడా మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.